మరి ఉత్తరం చూద్దామండి. సూళ్ళూరుపేట నుంచి మాణిక్యమ్మ రాస్తున్నారు. స్త్రీలు మాత్రమే పూజ చేసేటప్పుడు సంకల్పం చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంకల్పం పూజలో భాగం అయినప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలమ్మా. చేయకపోతే ఎట్లా కుదురుతుంది? మనం సంకల్పం చెప్పుకునేది ఏమిటి? తేదీ సమయం, అంటే తేదీ సమయానికి సంబంధించింది, ప్రదేశం, ఈ రెండూ చెప్పందే మన ఆవేదన పత్రం అంటే అప్లికేషన్ ఫారం ఆ పై అధికారికి వెళ్ళదే. అందువల్ల అలా చెప్పుకుంటూ తేదీ చెప్పుకుంటాం, సమయం చెప్పుకుంటాం, తర్వాత అప్లికేషన్ ఫారంలో ఏం పెట్టుకుంటాం? అయ్యా నేను అని నా పేరు రాసుకుని భర్త పేరో తండ్రి పేరో మిగిలినటువంటివన్నీ చెప్పి మన చిరునామా అంతా ఇచ్చుకుంటాం. మరి ఇదే కదా మనం సంకల్పంలో చెప్పుకునేటటువంటిది. మన చిరునామా ఇస్తున్నాం, మన పేరు చెప్పుకుంటున్నాం, ఇంకా గోత్రం చెప్తున్నాం. అంటే ఇక్కడ తల్లిదండ్రుల పేర్లతోనే కాకుండా మన పూర్వులు ఎవరి తాలూకు వంశం నుంచి మేము వచ్చాం అన్నీ చెప్తున్నాం కదా. ఇదంతా చెబితే వాళ్ళకి తొందరగా మనం ఎవరో, మనం పూజ చేస్తున్న వాళ్ళు ఎవరో మన వివరాలు తెలుస్తాయి. మరి అట్లాంటప్పుడు అసలు పూజే చేయకండి. ఆడవాళ్లే పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోకపోతే పూజ ఎందుకు? జపమో ధ్యానమో చేసుకుంటే అయిపోలా. కనుక పూజ చేస్తే షోడశోపచార పూజా విధానంలో సంకల్పం అన్నది తప్పనిసరి అండి, తప్పనిసరిగా చేసుకోవాలి. మనం ఎందుకు పూజ చేస్తున్నామో దైవానికి తెలియడంతో పాటు మనకు కూడా తెలియాలి కదా. నేను ఎందుకు చేస్తున్నాను? పని పాట లేక చేస్తున్నానా? కాలక్షేపం కోసం చేస్తున్నానా? ఏదన్నా సాధించడం కోసం చేస్తున్నానా? ఒక ఉద్దేశం ఉండాలి కదా నాకు. ఎందుకంటే ఏది ఒక ఉద్దేశం లేకుండా మందోపిన వర్తతే అని చెప్తున్నారు. ప్రయోజనం అనుద్దిశ్య, ఒక ప్రయోజనం అనేది లేకుండా పోతే ఆఖరికి ఒక తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చేయడు అన్నారు. అంచేత నీ పూజ చేస్తున్నానంటే నేనంత మందబుద్ధిని కాదు గనక ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్టే కదా. అలా ఆశిస్తూ ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.